మనందరికీ తెలుసు కదా బుద్ధ వెంకన్న. ఆయన రీసెంట్‌గా ఎన్టీఆర్ మీదైతే కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఆ మాటలనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి తీవ్రమైన కోపం తెప్పించినాయి. ఏంటి ఆ మాటలంటే ఈయన రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు లోకేష్‌ని నెక్స్ట్ టీడీపీ అధ్యక్షుడు చేస్తా అంటున్నారు. మరి ఎన్టీఆర్ పరిస్థితి ఏం కావాలని చెప్పేసి యాంకర్ అయితే కొన్ని ప్రశ్నలు అడగగా బుద్ధ వెంకన్న దానికి రిప్లై ఇస్తూ ఎన్టీఆర్ మీద అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్‌కి టీడీపీకి ఏం సంబంధం, ఎన్టీఆర్‌కి అసలు టీడీపీతో ఏం సంబంధం ఉంది అని చెప్పేసి ఎన్టీఆర్‌ని అవమానకరంగా మాట్లాడిండు. ఎన్టీఆర్‌కి టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు, ఎన్టీఆర్ ఏదో బయట వ్యక్తి అన్నట్లుగా మాట్లాడిండు. ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తి, అది కూడా ఒక అధికార ప్రతినిధి అయిన బుద్ధ వెంకన్న ఇలా మాట్లాడటం ఏందని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే టీడీపీ మీద బుద్ధ వెంకన్న మీద తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముఖ్యంగా చెప్తుంది అంటే, ఎన్టీఆర్ ఇంతకు ముందే ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన భాగంగా నా చివరి శ్వాస వరకు, నా రక్తపు బొట్టు చివరి వరకు నేను టీడీపీతో ఉంటా అని చెప్పేసి ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. అలాంటి ఎన్టీఆర్‌ని ఇప్పుడు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదు, టీడీపీని ఎన్టీఆర్ నుంచి దూరం చేసి కుట్ర జరుగుతుంది అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే బుద్ధ వెంకన్న టీడీపీ మీద అయితే ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా కానీ ఎన్టీఆర్ అనే వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ యొక్క మనవడు. ఎందుకంటే ఆయన యొక్క నటన, ఆయన యొక్క పోరాటం, ఆయన యొక్క పటుత్వం అనేది జూనియర్ ఎన్టీఆర్‌కి వచ్చింది. అలాంటిది తన తాత పెట్టిన పార్టీని తానికి సంబంధం లేదంటూ ఏందని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే టీడీపీ మీద అయితే తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క విషయం ఏపీలో ఒక పెద్ద సంచలనంగా మారింది. చూడాలి మరి దీని మీద ఎన్టీఆర్ స్పందిస్తాడా లేదా అనేది.